సి లాంగ్వేజ్ ఇన్వెంటెడ్ బై డెన్నిస్ రిచే. సి లాంగ్వేజ్ అనేది బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సి అనేది మిడ్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మనం నార్మల్ ప్రోగ్రామ్స్ రాయడానికైనా, గేమ్స్ తయారు చేయడానికైనా, అప్లికేషన్స్ తయారు చేయడానికైనా సి వాడతాం. హోస్ట్ కోడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ సి ఫైల్స్. దీస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఆర్ కాల్డ్ హెడెడ్ ఫైల్స్. అంటే మనం ఏ ఫంక్షన్ కావాలనుకున్నా అది హెడెడ్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని లైబ్రరీ ఫంక్షన్స్ అంటాం. స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సిలో 32 కీవర్డ్స్ అండ్ 5 ప్రైమరీ డేటా టైప్స్ ఉంటాయి. క్యార్ ఏదైనా పేరు క్యారెక్టర్ కిందకి వస్తుంది. ఇంటీజర్ 1, 2, 3 అనే నెంబర్స్ అన్నీ ఇంటీజర్ కిందకి వస్తాయి. ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్. డబుల్ అంటే డెసిమల్ నెంబర్స్లోనే ఎక్కువ వాల్యూస్ ఉన్నవి. వాయిడ్ అంటే నో డేటా. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. రిలేషన్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనేవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్లోకే వస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. వీటిని ఎనీ 2 ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు వాటికి కండిషన్ వాడితే అప్పుడు వాడతాం. ఇఫ్ కండిషన్. ఒకవేళ ఏ బి అనేది సేమ్ అయితే మనం ప్రోగ్రామింగ్ ఇలా ఇఫ్ కండిషన్తో రాస్తామన్నమాట. ఇఫ్ ఎల్స్. ఒకవేళ ఏ బి అనేది సేమ్ అయితే ఇఫ్ కండిషన్ వస్తుంది. ఒకవేళ ఏ బి నాట్ సేమ్ అయితే ఎల్స్ కండిషన్తో ఎండ్ అయిపోతుంది. స్విచ్ స్టేట్మెంట్. ఏ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ ఏ సి లాంగ్వేజ్ హెల్ప్స్ టు సెలెక్ట్ ద స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్లో మనం ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్విచ్ స్టేట్మెంట్ని వాడతాము. లూప్స్ ఇన్ సి. వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. ఫంక్షన్స్. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే మనం ఫంక్షన్స్ని వాడతాం. అరే ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. అంటే మనం అరే వాడి ఒక వేరియబుల్లో ఎన్ని సేమ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అనదర్ వేరియబుల్ అడ్రస్ ఈజ్ కాల్డ్ పాయింటర్. అంటే ఒక పాయింటర్ యూస్ చేసి ఒక వేరియబుల్లో ఇంకొక వేరియబుల్ అడ్రస్ని మనం స్టోర్ చేసుకోగలం. స్ట్రింగ్ ఈజ్ అన్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనం స్ట్రింగ్ యూజ్ చేసి ఒక వేరియబుల్లో ఎన్ని క్యారెక్టర్స్ అయినా స్టోర్ చేసుకోగలం. స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా ఐటమ్స్. స్ట్రక్చర్ యూజ్ చేసి మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం. అంటే ఎన్నైనా స్టోర్ చేసుకోగలం, కానీ అవి విడివిడిగా స్టోర్ అవుతాయి. యూనియన్. యూనియన్ ఈజ్ ఏ స్పెసిఫిక్ డేటా టైప్ ఇన్ సి దట్ అలౌస్ టు స్టోర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ సేమ్ లొకేషన్. యూనియన్ కూడా మనం డిఫరెంట్ డేటా టైప్ని స్టోర్ చేసుకోవటానికి వాడతాం, కానీ ఇది సేమ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది.